పోలవరంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తూ ఉన్నారు. ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కూడా ప్రాజెక్టు పనుల పురోగతికి సంబంధించి ఒక నివేదికను కూడా అధికారులు సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసుకుంటే అటు ఎగువ నుంచి మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి వర్షాలు వరదల నేపథ్యంలో కూడా 75,000 క్యూసెక్ల వరకు కూడా వరద నీరు అనేది కూడా పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుతుంది. చూసినా మనం స్పిల్వేలో మొత్తం 48 గేట్లను కూడా ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాదాపు 27 మీటర్ల నీటి మట్టం అనేది కూడా స్పిల్వే వద్ద నమోదైంది. అలాగే ఎగువ కాపర్ డ్యాం వద్ద 27.2 మీటర్ల నీటి మట్టం వరకు కూడా నమోదైంది. ఈ నీటిని అంతా కూడా సహజ ప్రవాహాన్ని ఇప్పటికే పోలవరం నదీ ప్రవాహానికి అడ్డుకట్టగా ఏర్పాటు చేసిన కాపర్ డ్యాం ప్రభావంతో కూడా స్పిల్వే మీదుగా దిగువకు స్పిల్ ఛానల్ నుంచి ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. అయితే ప్రధానంగా సీఎం ఈరోజు వచ్చి ఇక్కడి నుంచి ఏదైతే పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం నిర్మాణం ఏదైతే ఉందో మనం చూస్తున్నాం, కొండ అవతల ఉన్నటువంటి ప్రధాన డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం జరుగుతుంది. అక్కడ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం ఆ పనులన్నీ కూడా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి గ్యాప్ 1 గ్యాప్ 2 ఈ రెండు ప్రాంతాలను కూడా సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పనుల పురోగతికి సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ కూడా సీఎం తిలకించడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పవర్ ప్రాజెక్ట్ హౌస్ పంప్ హౌస్ ఏదైతే ఉందో పవర్ హౌస్కు సంబంధించి నిర్మాణ పనులు కూడా ఆయన పరిశీలిస్తున్నారు. ఈ పనులన్నీ కూడా పరిశీలించి ప్రాజెక్టు పనులకు సంబంధించి అలాగే నిర్వాసితులకు సంబంధించి అధికార యంత్రాంగంతో ఒక సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఈరోజు ఈ పోలవరం నిర్వాసితులు అత్యంత త్యాగదనులుగా వారిని కీర్తిస్తూ కూడా పోలవరం నిర్వాసితులకు ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2,500 కోట్ల నుంచి 3,000 కోట్ల రూపాయల వరకు విడుదల చేసిన నేపథ్యంలో ఈరోజు మరొక 200 కోట్ల రూపాయలు కూడా నిర్వాసితుల అకౌంట్లో వేసే దిశగా అడుగులు వేసినట్లు సీఎం ఇప్పటికే వారందరికీ కూడా ఒక వరాన్ని ఇవ్వడం అయితే జరిగింది. ఖచ్చితంగా 2027 పుష్కరాల సమయంలోపే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు 2026 డిసెంబర్లోపే పూర్తి పరిహారాన్ని అందజేసే ఈ ప్రాజెక్టును జాతికి అంకితం ఇస్తామనేది కూడా గతంలో స్పష్టం చేయడం జరిగింది. ఈ తరుణంలోనే ఈరోజు పర్యటన ఆద్యంతం కూడా పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించే దిశగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రాజెక్టు ఇంకా పూర్తి కాని పక్షంలో ఏదైతే కృష్ణా జలాలకు ఏదైతే నీరు లేని సందర్భంలో కూడా ఈ గోదావరి జలాలను మళ్లించే దిశగా ప్రస్తుతం పట్టిసీమ నుంచి 20 పైపుల ద్వారా కూడా దాదాపు 7,000 క్యూసెక్ల వరద నీటిని కూడా కృష్ణా కుడి కాలువ ద్వారా కూడా కృష్ణా నదికి తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో కృష్ణా ఆయకట్టు అంతా కూడా ఈరోజు సస్యశ్యామలంగా పంటలు పండేటువంటి పరిస్థితి ఉందనేది కూడా ఈరోజు సీఎం స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే ఏదైతే కృష్ణా కాలువకు సంబంధించి పరవళ్ళు 4 రోజుల క్రితం మంత్రి నిమ్మల రామానాయుడు ఈ పోలవరం నుంచి పట్టిసీమ ద్వారా కూడా కుడి కాలువకు నీటిని విడుదల చేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు 3 టీఎంసీల నీరు అనేది కూడా ఈ సీజన్లో కృష్ణా కాలువకు తరలి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. గోదావరమ్మ కృష్ణా వరకు కూడా పరవళ్ళు తొక్కి ఇబ్రహీంపట్నం వద్ద పవిత్ర సంగమం వద్ద వరకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈరోజు చేయబోతున్నటువంటి కీలక నిర్ణయాలు కనుక మనం చూసుకుంటే పోలవరం టూరిజం హబ్ అనేది ఒక కీలక నిర్ణయంగా ఈరోజు చెప్పుకోవచ్చు. ఈ టూరిజం హబ్ ద్వారా కూడా అటు ప్రధానంగా జాతీయ రహదారులకు అనుసంధానం చేయడం ద్వారా పోలవరం ప్రాజెక్టుని ఈ ప్రాంతంలో అటు ఐకానిక్ బ్రిడ్జ్ అమరావతిని రూపొందించేటువంటి ఏదైతే ఐకానిక్ బ్రిడ్జ్ ఉందో అటువంటి ఐకానిక్ బ్రిడ్జ్ ఇక్కడ కూడా పోలవరం ప్రాజెక్టు స్పిల్వే దిగువను కూడా ఏర్పాటు చేసే విధంగా ఈ టూరిజం హబ్లో ప్లాన్ ఉండబోతోంది. మరోవైపు ఏజెన్సీ ప్రాంతం అంతా అభివృద్ధి చేసే దిశగా ఇక్కడ టూరిజం కానీ టెంపుల్ టూరిజంతో పాటు పర్యాటక ప్రాంతంగా కూడా అత్యంత అభివృద్ధికరంగా మార్చే దిశగా సుందరీకరణ మార్చే దిశగా కూడా నిర్ణయాలు ఉండబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో ఈరోజు చేసేటువంటి కీలక ప్రకటన అనేది కూడా పోలవరంలో ఉన్నటువంటి టూరిజానికి సంబంధించి మరోవైపు ఇక్కడ ఆకృతులు డిజైన్లు ఏదైతే ఉన్నాయో స్పిల్వే అలాగే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్కి సంబంధించి సుందరీకరణ డిజైన్లు కూడా ఈరోజు ఫైనల్ చేయబోతున్నట్లు కూడా మనం చెప్పుకోవచ్చు. అటు మొత్తానికి వచ్చే ఏడాది కల్లా కూడా అంటే ఖచ్చితంగా ఏడాది లోపే ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసే దిశగా ఈరోజు సీఎం చంద్రబాబు పర్యటన అనేది కూడా కొనసాగుతుందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, పోలవరం ప్రాజెక్ట్ నుంచి.